నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రీపోలింగ్ జరిగిన పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశ మహిళలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించి ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి. తిరుచానూరులో బంగారు తిరుచుపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ పద్మావతి అమ్మవారు శాస్త్రోక్తంగా అర్చన అభిషేకాది కార్యక్రమాలు. బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూపులు ఏర్పాటు చేయండి. బూత్ లెవెల్ అధికారులకు ఎన్నికల విధులపై శిక్షణా కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్. ధాన్యం బస్తాలు లేక వెలవెలబోతున్న శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ ప్రాంగణం. కార్మికులకు ఉపాధి కరువు, ప్రశ్నార్థకంగా మారిన లక్ష్యం మేరకు ధాన్యం ఉత్పత్తి. ఇక వార్తలోని వివరాలు. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రికి 10 లక్షల రూపాయలు దాతలు విరాళంగా అందజేశారు. ముంబైకి చెందిన శ్రీ కమల్ చంజన్వాలా బాల సుదర్శన్ రెడ్డి శనివారం బర్డ్ ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శనివారం ఉదయం దాతలు ఈ విరాళం చెక్కును బర్డ్ ఆసుపత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ రెడ్డెప్పారెడ్డికి అందజేశారు. గత సార్వత్రిక ఎన్నికలు 2019లో రీపోలింగ్ జరిగిన చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల పరిధిలోని పులివర్తివారిపల్లి గ్రామాన్ని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశ తనిఖీ చేసి రీపోల్కు కారణాలు అడిగి తెలుసుకుని ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు 2024లో ఎట్టి పరిస్థితుల్లోనూ రీపోలింగ్, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, సెక్టోరల్ అధికారులు, పోలీస్ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో విఘాతం కలిగించే వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పాకాల మండలంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో రీపోలింగ్ జరిగిన పోలింగ్ కేంద్రం పులివర్తివారిపల్లి పోలింగ్ కేంద్ర గ్రామాన్ని సందర్శించి పోలింగ్ కేంద్రం, ఎంపీపీ పాఠశాలను పరిశీలించి అక్కడి ప్రజలతో మాట్లాడుతూ మహిళలకు అవగాహన కల్పించారు. ఓటు వేయడం మన హక్కు అని, ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నుండి అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతోందని, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా ఎన్నికల ప్రశాంత నిర్వహణకు చర్యలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా రీపోలింగ్కు తావు లేకుండా కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసు బలగాలు, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ తదితర ఏర్పాట్లతో పర్యవేక్షణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పిఎస్ సంఖ్య వివరాలను, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ర్యాంపు, త్రాగునీరు, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం ఒడ్డిపల్లి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ తిరుపతి నిశాంత్ రెడ్డి, తహసీల్దార్ వాణిశ్రీ, బిఎల్ఓ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య ఎం విద్యావతి మన భూమిని రక్షించుకోవడానికి వాతావరణ పరిస్థితుల గురించి తెలియజేశారు. సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ 22 ఆఫీసర్ డాక్టర్ ఆర్ భారతి ఆహ్వాన ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. అట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ అనే అంశంపై డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య ఎం అరుణ ప్రసంగించారు. వాయు ఉద్గారాలను తగ్గించడానికి ప్లాంటేషన్పై హోమ్ సైన్స్ హెడ్ డాక్టర్ వి బిందు పాల్గొనే వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వాలంటీర్లు, విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనిత్రయోదశి శనివారం శనేశ్వరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వరాభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనిత్రయోదశి శనివారం శనేశ్వర స్వామివారి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామి వారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు తురిచి వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో ఓలలాడారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రతి శుక్రవారం ఊరేగింపు ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి అర్చన, అభిషేకాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. మధ్యాహ్నం శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారపు తోటకు వేంచేపు చేసి అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం సుగంధ పరిమళ పుష్పాలు, వజ్రాభరణాలతో శోభాయమానంగా అలంకరించిన అమ్మవారి ఉత్సవాలను బంగారు తిరుచి వాహనంపై అధిష్ఠింపజేసి 4 మాడ వీధుల్లో ఊరేగించారు.
భక్తులు అమ్మవారికి నీరాజనాలు పట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఊరేగింపులో ఏఈఓ రమేష్, వాహన ఇన్స్పెక్టర్ సుభాస్కర్, ప్రసాదం ఇన్స్పెక్టర్ ప్రసాద్, అర్చక స్వాములు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా 3వ రోజు స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి రూపంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వర్ణ అలంకార భూషితుడైన శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ స్వామివారి పుష్కరిణి వద్దకు చేరుకోగా ఉత్సవ మూర్తులను వాహన బేరర్లు తెప్పపైకి చేర్చగా మంగళ వాయిద్యాలు, వేదఘోష, హరినామ సంకీర్తన ఆలాపన మధ్య స్వామి అమ్మవార్లను పుష్కరిణిలో 3 ప్రదక్షిణలు చేయించారు. తెప్పలపై విహరిస్తున్న శ్రీనివాసుడి వైభోగాన్ని కనులారా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పుష్కరిణి వద్దకు చేరుకున్న భక్త కోటి స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో ప్రదోష నందిసేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవాన్ని భక్తుల శివనామస్మరణ నడుమ వైభవోపేతంగా కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నందిసేవను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారిని ఆలయం వద్ద కొలువు తెచ్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహుతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్త కోటి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వీఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తెరిచే వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి అయిన శ్రీ జ్ఞాన పరశునాంబ అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తెరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తెరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తెచ్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్లో వరి విత్తన శుద్ధికి శ్రీకారం చుట్టారు. విత్తన శుద్ధికి అవసరమైన స్థాయిలో ధాన్యం సరఫరా జరిగేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏపీ సీడ్స్కు ఆశించిన స్థాయిలో వరి ధాన్యం రావడం లేదు. బయట మార్కెట్లో అధిక ధర లభిస్తుంటే సీడ్లో అధిక ధర లేకపోవడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. ఏపీ సీడ్స్లో పనిచేసే కార్మికులకు ఉపాధి కరువైంది. ఈ సీజన్లో ధాన్యం బస్తాలతో కళకళలాడే ఏపీ సీడ్స్ ప్రాంగణం వెలవెలబోతుంది. లక్ష్యం మేరకైనా ధాన్యం ఉత్పత్తి జరిగేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ తరఫున శ్రీకాళహస్తిలో ఉన్న ఏపీ సీడ్స్లో వరి విత్తన శుద్ధి చేసి మేలు రకాలైన వరి వంగడాలను ఉత్పత్తి చేసి రాష్ట్రంలోనూ బయట రాష్ట్రాలలో విక్రయాలు చేస్తారు. ఇందుకు గాను శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలలో రైతులకు వరి విత్తనాలను బైబ్యాక్ సిస్టంలో ఇచ్చి వరి పంట పండించిన తర్వాత రైతులకు ఏపీ సీడ్స్కి వరి ధాన్యం సరఫరా చేస్తారు. రైతులకు ఇచ్చిన వరి ధాన్యాన్ని శుద్ధి చేసి వరి విత్తనాలను నాణ్యతగా తయారు చేస్తారు. రాష్ట్రంలోనూ బయట రాష్ట్రంలోనూ అమ్మకాలు సాగిస్తారు. ఏపీ సీడ్స్ వరి విత్తనాలు అంటే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే గడిచిన 2-3 ఏళ్లగా నిర్వహణ లోపాలు వెరసి ఏపీ సీడ్స్కు గ్రహణం పట్టినట్లయింది. ఈ ఏడాది ఏపీ సీడ్స్లో వరి విత్తన ఉత్పత్తి కోసం 30,000 క్వింటాళ్లు లక్ష్యంగా రైతులకు వరి విత్తనాలను అందజేశారు. సాధారణంగా 80,000 క్వింటాళ్లకు పైగా లక్ష్యం పెట్టుకునే సంస్థ గణనీయంగా లక్ష్యాన్ని
కుదించుకుంది. బైబ్యాక్ సిస్టంలో వరి విత్తనాలు పొంది వరి పంట పండించిన రైతులు బయట మార్కెట్లో అధిక ధర లభిస్తూ ఉండడంతో ఏపీ సీడ్స్కు వరి ధాన్యం సరఫరాపై ఆసక్తి చూపడం లేదు. ఏపీ సీడ్స్లో గత ఏడాది ఇచ్చిన నామమాత్రపు ధర కొనసాగిస్తూ ఉండడంతో రైతుల్లో ఆసక్తి కానరావడం లేదు. సాధారణంగా ఈ సీజన్లో మార్చి 2వ వారం నుంచే రైతులు పెద్ద ఎత్తున ఏపీ సీడ్స్కు ధాన్యం తరలించేవారు. రైతులు తాము పండించిన పంట మొత్తం ఏపీ సీడ్స్ కొనుగోలు చేయాలంటూ పట్టుబట్టేవారు. ఏపీ సీడ్స్లోని గోడౌన్లు నిండిపోయి బయట ఆవరణంలో సైతం ధాన్యం బస్తాలు నిల్వ చేసేవారు. అలాంటిది సీజన్ ప్రారంభమైనప్పటికీ ఏపీ సీడ్స్లో నామమాత్రపు స్థాయిలో కూడా ధాన్యం బస్తాలు లేకపోవడం గమనార్హం. పంట దిగుబడులు తగినంతగా లేకపోవడం, పండిన పంటను బయట మార్కెట్లో అధిక ధరలు ఉండడంతో బయట విక్రయాలకే రైతులు మొగ్గు చూపుతూ ఏపీ సీడ్స్కు నామమాత్రంగా సరఫరా చేస్తున్నారు. ఏపీ సీడ్స్కు ధాన్యం సరఫరా చేసినా ఎప్పటికీ నగదు ఇస్తారో ప్రశ్నార్థకం కావడంతో రైతులు ధాన్యం సరఫరాపై ఆసక్తి కనపరచడం లేదు. దీంతో ఏపీ సీడ్స్లో విత్తన శుద్ధిలో పనిచేసే కార్మికులకు పనులు లేకుండా పోయాయి. ఏళ్ల తరబడి ఏపీ సీడ్స్ని నమ్ముకున్న కార్మికులు పనులు లేకపోతే ఎక్కడ పోయి పని చేసుకోవాలంటూ వాపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఏపీ సీడ్స్ అధికారులు అగ్రిమెంట్ చేసుకున్నంత వరకైనా ధాన్యాన్ని సరఫరా చేయాలంటూ రైతులను బ్రతిమాలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయన్న సామెత చందంగా ప్రతి సీజన్లోనూ పండిన పంట అంతా తీసుకోవడం అంటూ బ్రతిమాలుకునే రైతులను ఇప్పుడు అధికారులు బ్రతిమాలాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. టీటీడీకి ఎన్నికల నిబంధనలు వర్తించవా అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ శ్రీవారి భక్తుడు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. టీటీడీ ఇన్ఛార్జ్ ఎఫ్ఏసీ ఈవో ఏవి ధర్మారెడ్డి డెప్యుటేషన్ గడువు 14 మే నెలలో ముగుస్తుంది. వెంటనే ఎన్నికల నిబంధనల ప్రకారం బదిలీ చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీలో రెగ్యులర్ ఈవోగా పనిచేసేందుకు ఏపీలో నిజాయితీ అర్హత కలిగిన ఐఏఎస్ అధికారులు లేరా సీఎం గారు అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీటీడీ ఇన్ఛార్జ్ ఎఫ్ఏసీ ఈవో ధర్మారెడ్డి డెప్యుటేషన్ కాల పరిమితిని సూపర్ ఇన్యువేషన్ 30th జూన్ వరకు ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కి లేఖ రాయడంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెల మాసంలో వేసవి సెలవులతో పాటు అన్ని పరీక్షలు పూర్తయినందున తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, సుమారు 30 గంటల పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో దర్శనం కోసం వేచి ఉంటారని, ఆ కారణంగా ధర్మారెడ్డి లాంటి అనుభవం కలిగిన అధికారి డెప్యుటేషన్ పీరియడ్ 14 మేతో పూర్తవుతున్న సందర్భంగా మరో 6 వారాలు గడువు పెంచాలని, త్వరలో పదవి విరమణ చేయబోతున్న ధర్మారెడ్డి అవసరం ఐజీఈఎస్ డిఫెన్స్తో అంతగా లేదన్న తరహాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంలో మర్మమేమిటో భక్తులకు సమాధానం చెప్పాలని అన్నారు. టీటీడీలో ఎంతో మంది అపారమైన అనుభవం, నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారులు ఈవోలుగా పనిచేశారు. గతంలో వేసవి సెలవులతో పాటు రద్దీ సమయాలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీటీడీ ఉద్యోగస్తులు సంపూర్ణ సహకారంతో సమర్థవంతంగా విజయం చేశారని తెలిపారు. శ్రీవారి భక్తులు దర్శనం పట్ల ఏర్పాట్లలో పాటు క్యూలైన్లు, మెయింటెనెన్స్, అన్నదానం వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు టీటీడీ ఈవోగా పనిచేశారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అటెండర్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు అన్ని శాఖల్లో అపారమైన అనుభవం కలిగి సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగస్తులు అంకిత భావంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన శ్రీవారి దర్శనంతో పాటు వసతి, అన్నదాన సముదాయాలలో నిరంతరం సేవ చేస్తున్నారని తెలిపారు. టీటీడీ లాంటి అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థల్లో పనిచేసేందుకు రాష్ట్రంలో ఎంతో మంది నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారులుండగా ఏపీ సీఎం సుమారు సంవత్సరం నుంచి ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఎందుకు ధర్మారెడ్డినే ఎఫ్ఏసీ టీటీడీ ఈవోగా కొనసాగిస్తున్నారు అన్న అనుమానాలు భక్తుల్లో కలుగుతున్నాయని అన్నారు నవీన్.
తిరుమల శ్రీవారికి సంబంధించిన బ్యాంకు డిపాజిట్లు, ఆర్థిక లావాదేవీలు సక్రమంగా జరుగుతున్నాయా అన్నటువంటి అనుమానాలు శ్రీవారి భక్తుల్లో కలుగుతున్నాయని ఏపీ ప్రభుత్వం రెగ్యులర్ ఐఏఎస్ అధికారిని నియమించి శ్రీవారి భక్తుల్లో అపోహను తొలగించాలని అన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర రెవెన్యూ ప్రభుత్వ శాఖ అధికారులను ఎన్నికల కోడ్ కారణంగా బదిలీ చేశారు. తిరుపతి ఎస్పీగా వచ్చిన మల్లికా గార్గ్ ఐపీఎస్ నిజాయితీ అధికారిని 20 రోజుల్లోనే బదిలీ చేసేశారే, అయిన వారిని ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న తరహాలో టీటీడీ విషయం నిబంధనలు తూట్లు పొడుస్తూ గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి చట్టం ఎవరికీ చుట్టం కాదు, అందరికీ సమానమే అనే బాధ్యత గల ప్రభుత్వ అధికారులు గుర్తించి ఎన్నికల నిబంధనలో భాగంగా డెప్యుటేషన్పై టీటీడీకి వచ్చిన సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ధర్మారెడ్డిని పేరెంట్ డిపార్ట్మెంట్ ఐజీఈఎస్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ కి బదిలీ చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కాబట్టి ఆయనకి ఇంకొక 6 వారాలు గడువు పొడిగించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం నిజంగా ఇది చట్ట ఉల్లంఘన అవుతుంది. పేరెంట్ డిపార్ట్మెంట్ లో పదవీ విరమణ చేసే ముందు 2 నెలల ముందు పోయి రిపోర్ట్ చేయాలి. ఇక్కడ ఈయన తప్ప ఇంకెవరు లేరా అండి ఈ రాష్ట్రంలో నిజాయితీ కలిగినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు? నేను ఒకటే అడుగుతున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అటెండర్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు అన్ని విభాగాల్లో అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వదిలేస్తే కూడా క్యూ లైన్లు కానీ, అన్నదానం కానీ, వసతి సముదాయాల్లో అద్భుతంగా సేవలు అందిస్తారు. ఈ రోజు మీరు డిప్యుటేషన్ మీద తాత్కాలికంగా వచ్చిపోతూ ఉంటారు, కానీ ఒక అటెండర్ స్థాయిలో చేరి పదవీ విరమణ వరకు ఎంతో సేవ చేసే టీటీడీ ఉద్యోగస్తులకు ఇచ్చా కూడా బ్రహ్మాండంగా క్యూ లైన్లు మెయింటైన్ చేస్తారు. ఈయనే ఉండాల్సిన పని లేదండి ఇక్కడ. కాబట్టి ముఖ్యమంత్రి గారికి తెలుసో తెలియకో ఈ లెటర్ రాశారు. ఇది ఎన్నికల నిబంధన. గోవింద నామ సంకీర్తనలతో తిరుపతి నగరం మారుమ్రోగింది. ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో సంచరిస్తూ భక్తి భావాన్ని పెంచారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అడుగడుగున భక్తిభావం కనపడుతుంది. నిత్యం గోవింద నామస్మరణ వినిపిస్తుంది. స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో నేటి ఉదయం వేకువజామున స్నానమాచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ పర్యటించారు. ఈ సందర్భంగా కళాకారులు ఎం సుశీల, వాసు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుణ్ణి సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని అన్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మాల పుణ్యఫలమని పేర్కొన్నారు. భక్తులకు అన్నప్రసాదం విక్రమస్వామి మునినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి, రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డి, జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, కసవానూరు వాసురెడ్డి కుమార్, తిరుపాలాచారి, సుశీల, మునినాథరెడ్డి, నరసింహారెడ్డి, శంబోల హర్నాథ్, చెంగారెడ్డి, పార్వతి, జయమ్మ, ధనుంజయ్, కృష్ణమూర్తిరెడ్డి, ప్రభాకర్ నాయుడు, విజయసింహారెడ్డి, కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. ఈ నగర సంకీర్తన ప్రతి శనివారం వేకువజామున అందరూ లేచి ఈ నగర సంకీర్తన చేయడం చాలా మంచిది, శుభదాయకరమైనటువంటిది. ఈ నగర సంకీర్తనలో పాల్గొన్న వారు ప్రతి ఒక్కరికి ఆయురారోగ్య భగవంతుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలు అన్నీ కలిగించవలను. ఈ నగర సంకీర్తన అనేది ప్రతిరోజు ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. అది కాక ఈ నగర సంకీర్తన ప్రతి శనివారము ఈ గోవిందనామ సంకీర్తన అనేది ఈ పుణ్యకార్యంలో అందరూ పాల్గొనాలని, భగవంతుడు ఎల్లవేళలో అందరికీ ముందు వెనక తోడు నడిపించాలని, మరింత అభివృద్ధిగా అందరూ ఈ కార్యక్రమం పాల్గొనాలని మరి కోరుచున్నాం. శ్రీకాళహస్తి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఐఏఎస్ అధికారి కేఆర్బిహెచ్ఎన్ చక్రవర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ముందుగా కేఆర్బిహెచ్ఎన్ చక్రవర్తి శనీశ్వర స్వామి అభిషేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రాహుకేతు దోష నివారణ పూజలను చేయించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వీరిని స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను నిర్వహించారు. మృత్యుంజయ స్వామివారి ఆలయం వద్ద వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా కేఆర్బిహెచ్ఎన్ చక్రవర్తి మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ధర్మం గెలుపొందే విధంగా స్వామి ఆశీర్వదిస్తారని అన్నారు. మనకి ఈ రాబోయే కాలంలో ధర్మం జయించేలా స్వామివారు తోడ్పాటిస్తారని ఆశిస్తున్నాం. ఎలక్షన్స్ అంటే యాక్చువల్గా మేము ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాం. నేను చేసేది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మేము ఈ పురపాలక సంస్థలు
తర్వాత మన జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు ఈ ఎన్నికలు మేము నిర్వహిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం. ఈ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మేము నిర్వహించాం. మాకు సంబంధం ఉండదు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయి మంచి పరిపాలన రావాలని స్వామివారిని ప్రార్థించినట్టు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధిష్టానం తనకు అనకాపల్లి నుండి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఏపీలో ఏఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరడం జరిగింది. మా పార్టీ అధిష్టాన వర్గం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీలో ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీర్వాదాలు కూడా కావాలని చెప్పేసి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది, అది పోవాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని, ఏదైతే నేను నమ్ముకున్న స్వామి ఉన్నారో ఆ స్వామిని ఈరోజు వేడుకోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ పోవాలని చెప్పేసి. తెలంగాణ మంత్రి దామోదరం రాజనరసింహ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని, తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఖచ్చితంగా అన్ని స్థానాలు గెలిచి తీరుతామని తెలిపారు. అలాగే కవిత ఎప్పుడో అరెస్ట్ అవ్వాల్సింది ఇప్పుడు అరెస్ట్ అయింది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని తెలియజేశారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే స్వామివారి ఆశీస్సులు ఉండాలి. స్వామివారి ఆశీస్సుల గురించి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాను. తెలంగాణ చక్కగా ఉంటుంది, మంచి పాలన ఉంది. రాబోయే కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అందిస్తామనే విశ్వాసం, స్వామివారి ఆశీస్సులని నేను విశ్వసిస్తున్నాను. బాగుంటాయి. కాంగ్రెస్కు తెలంగాణలో చాలా బాగుంటుంది. తిరుమల శ్రీవారిని యాక్టర్ సందీప్ మాధవ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకున్న ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి దర్శనానికి రావడం జరిగింది. సో చాలా బాగా జరిగింది. దాని దర్శనం అరేంజ్మెంట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఇంతకు ముందు కన్నా చాలా మెరుగుపడింది తిరుపతి దేవస్థానం వాళ్ళకందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు ఒక మహతి అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. సుహాసిని గారు మా మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇంకోటి మ్యాజిక్ మష్రూమ్స్ అని ఒక సినిమా చేస్తున్నాను. అదంతా ఒక లవ్ స్టోరీతో పాటు చిన్న సైకలాజికల్ ట్రిప్ ఉంటుంది. సో ఈ రెండు జరుగుతున్నాయి ప్రస్తుతం ప్రాజెక్ట్స్. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ వారి ఆధ్వర్యంలో తిరుపతి సబ్ డివిజన్ అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అమెరికన్ బార్ నుంచి ఫ్లాగ్ మార్చ్ ప్రారంభమై సత్యనారాయణపురం, రాఘవేంద్ర నగర్ మీదుగా రాజీవ్ గాంధీ కాలనీ, జీవకోన, క్రాంతినగర్, అంబేద్కర్ సర్కిల్, సత్యనారాయణపురం జడ్పీ హైస్కూల్ ప్రాంతాల పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లకు ధైర్యం కలిగించడానికి, ఓటర్లను చైతన్యవంతులను చేయడానికి శుక్రవారం కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కులశేఖర్, శాంతి భద్రతలు, శ్రీనివాసరావు సాయుధదళం, బీఎస్ఎఫ్ కమాండెంట్ మురళి, డీఎస్పీలు భాస్కర్ రెడ్డి ఎస్బీ, రమణకుమార్ ట్రాఫిక్, రవీంద్రారెడ్డి ఏఆర్, రమణయ్య ఏఆర్, సిఐ రామచంద్రారెడ్డి, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్లు సంజీవ్, గౌరీశంకర్, మీనా, అలిపిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది, జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్లు తమ పరిధిలో బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూపులను ఏర్పాటు చేయాలని, దీనివల్ల పోలింగ్ నిర్వహణ ప్రక్రియకు సహాయకారిగా ఉంటుందని తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సూచించారు.
తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో శనివారం బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎన్నికల విధులపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ మాట్లాడుతూ తిరుపతి పరిధిలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ తప్పనిసరిగా తమ విధులు పక్కాగా నిర్వహించాలన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్లందరూ తాజా ఓటరు జాబితా మేరకు తమ రిజిస్టర్లను అప్గ్రేడ్ చేయాలన్నారు. ముఖ్యంగా ప్రతి బిఎల్ఓలు తమ పరిధిలో స్వీప్ యాక్టివిటీ చేయాలన్నారు. బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూపులను ఏర్పాటు చేయాలని సూచించారు. బిఎల్ఓలు తమ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీలు చేపట్టడం చేయాలని, ప్రజలకు ఓటు విలువపై అవగాహన కల్పించి పోలింగ్ నమోదు పెరిగేందుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా పోలింగ్ నిర్వహించే సెంటర్లలో అవసరమైన సదుపాయాలు ఉన్నాయా అని సరిచూసుకోవాలని, ఏవైనా తక్కువైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి అలసత్వం లేకుండా సజావుగా సాగేందుకు ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఆఫీసర్లు చిత్తశుద్ధితో కృషి చేయాలని తిరుపతి రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, అదనపు రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రామరయ్య, తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ వెంకట సూర్యనారాయణ రెడ్డి, ఎలక్షన్ స్పెషల్ ట్రైనీ చంద్రమౌళి పాల్గొన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 93వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1907వ సంవత్సరం లయల్పూర్ జిల్లాలో భంగా గ్రామంలో జన్మించిన భగత్ సింగ్ చిన్నప్పటి నుండే గద్దర్ వీరులు, స్వాతంత్ర పోరాట యోధుల ఉద్యమాలకు ఆకర్షితులై చదువుకునే రోజుల నుండే స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్నారని తెలిపారు. ముఖ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి విద్యార్థుల్ని, యువకులను పెద్ద ఎత్తున ఉద్యమాల్లోనికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. వారి స్వార్థం కోసం కాకుండా దేశం కోసం అతి చిన్న వయసులోనే నవ్వుతూ ఉరికంబమెక్కిన విప్లవ వీరులని కొనియాడారు. ఆనాడు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం మతం మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరు చంద్ర వీళ్ళందరూ కూడా ఈరోజు భగత్ సింగ్కి జోహార్లు అర్పిస్తారు, వాళ్ళకి నివాళులు అర్పిస్తారు. కానీ వాళ్ళ మనసులో ఉన్నది పూర్తిగా భగత్ సింగ్ ఆలోచన విధానానికి వ్యతిరేకమైన తప్ప వాళ్ళ చేష్టలో ఈరోజు వారి వ్యతిరేకంగా ఉన్నాయి తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు చూస్తున్న వేల కోట్ల ఆస్తుల్ని సాధారణమైన ప్రజానీకం ఒకవైపు 20 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్న, ఒకవైపు 25 కోట్ల మందికి ఒక రోజుకి 160 రూపాయలు కూడా ఆదాయం రాని పరిస్థితి మనం చూస్తున్న ఈ స్వాతంత్రంలో సాధించింది ఏమిటంటే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనుకుంటూ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మూకలు ఈరోజు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. మతం పేరుతో, కులం పేరుతో విడదీసి పరిపాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈ భారత దేశ లౌకిక వ్యవస్థను, భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని, మత సామరస్యాన్ని కాపాడుతామని, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పోరాటం చేస్తామని, సామ్రాజ్యవాదులకి ఊడుగుం చేసిన ప్రభుత్వాన్ని కూలదేమని చెప్పేసి మతోన్మాద శక్తులు విధానాల పట్ల యువకులు పోరాటాలు చేసి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని కూలదేసే విధంగా కూడా భగత్ సింగ్ యొక్క ఉద్యమ ఆదర్శాలను ఈరోజు యువకులు పాటించాలని చెప్పి కూడా ఈ వర్ధంతి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క వేడుకలు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమైక్య ఏవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆర్డినెన్స్ ప్రకారంగా ఇతన్ని ఉరి తీయడానికి ఏర్పాట్లు కోర్టులో విచారణ ట్రిబ్యునల్లో జరిగింది. ఆ ట్రిబ్యునల్ చెల్లదు అని ఒక బ్రిటిష్ న్యాయవాది కూడా వాదించాడు. కానీ అప్పుడు ప్రభుత్వం వినిపించుకోవాలి ఇలాంటి వాళ్ళు బతుకుంటే అని. మొత్తానికి ముగ్గురికి ఉరిశిక్ష ప్రకటించారు. ఎవ్వరూ కూడా చింతపడలేదు. తల్లిని చూస్తాకు వచ్చినప్పుడు చెప్పాడు, అమ్మా నువ్వు కన్నీరు పెట్టద్దు, అది అవమానం అవుతుంది అని అంటే తల్లి కూడా చెప్పింది, నాయనా ఇంక్లాబ్ జిందాబాద్ అనే స్లోగాన్ని నువ్వు ఉరికొయ్య మీద కూడా ఇవ్వాలి అని చెప్పింది. అలాగా ఉరి తీయబడిన తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, నీకు ఇంకా ఉరికి సమయం అయింది, ఇంకా నువ్వు బయలుదేరు అని అంటే 2 పేజీలు ఉన్నాయి చదివేసి నేను వస్తానని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులు ఈరోజు అతను ఏదైతే ఆశించాడో, మత సామరస్యాన్ని కోరుకున్నాడో ఆ సామరస్యానికి భిన్నంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భగత్ సింగ్ వారసులుగా మన అందరిపైన ఉంది. ఆ రకమైనటువంటి దీక్షతో ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా మేమందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఈ రెండు కూడా మతోన్మాదానికి
మతోన్మాదానికి ఈరోజు అనుకూలమైనటువంటి వ్యవహారం చేస్తూ ఆ రకంగా కులాల మధ్య మతాల మధ్య ఈరోజు చిచ్చు పెట్టి ఆ రకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యూత్ మొత్తానికి కూడా భగత్ సింగ్ ఒక ఐకాన్ లాగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. భగత్ సింగ్ ఈ దేశం కోసం పోరాటం నిర్వహించాడు. ఉరికొయ్యల ముద్దాడినటువంటి అమరవీరుడు భగత్ సింగ్. ఆయన ఆశ సాధన కోసం ఒక పెద్ద ఎత్తున పోరాటం కొనసాగించాలి. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం తాండవిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఒకప్పుడు 4.5% ఉన్న నిరుద్యోగం ఈరోజు 14.5%కి. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాలను బలహీనం చేయడానికి తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితను, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపకులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితర జాతీయ ప్రతిపక్ష నేతల అక్రమ కేసులను వెలికితీసి అరెస్టులకు పాల్పడడం బీజేపీకి వెన్నతో పెట్టిన విజయ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రైతు నాయకుడు మాంగాటి గోపాల్ రెడ్డి ఆరోపించారు. అల్లూరి, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్లు కులమతాలకు అతీతంగా భారతీయులందరినీ ఏకం చేసి పోరాటాల్లోకి తీసుకువచ్చారని తెలిపారు. 1931 మార్చి 23న నవ్వుతూ ఉరికంబమెక్కిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల యొక్క స్ఫూర్తితో తండోపతండాలుగా యువకులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం వల్లే స్వాతంత్రం సిద్ధించిందని కొనియాడారు. అదేవిధంగా మీరు ఇప్పుడు ఈ యొక్క యూపీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి కూటమి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ మిగతా పార్టీలు కానీ భయభ్రాంతులకి గురి చేసేదానికి ఈ వీళ్ళిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేస్తే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశాను మనం కూడా చేస్తారేమో అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఈ యొక్క ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. వాటన్నిటితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు ఓ దళిత యువకుడి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటన గంగాధర నెల్లూరు మండలం పాచిగుంటలో చోటు చేసుకుంది. ఘటనపై అనేక అనుమానాలు ఉండడంతో గ్రామస్తులు, బంధువర్గం చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. కేసు పారదర్శకంగా దర్యాప్తు చేయాలని కోరారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పాచిగుంట గ్రామానికి చెందిన సుధాకర్ అనే యువకుడు ఎస్టేట్లోని గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజువారీ దినచర్యలో భాగంగా శుక్రవారం ఉదయం ఫ్యాక్టరీకి వెళ్ళాడు. అనంతరం భోజనం నిమిత్తం తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంతలోనే మళ్లీ ఫ్యాక్టరీ యజమాని మళ్లీ ఫ్యాక్టరీకి తీసుకెళ్లాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సుధాకర్ మృతదేహం డోర్ డెలివరీ అయింది. రాత్రి సుధాకర్ మృతదేహాన్ని ఆటోలో ఇంటికి తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయారు. ఎందువల్ల మరణించాడని కుటుంబ సభ్యులు అడగ్గా ఏమీ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. దీంతో సుధాకర్ మృతి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేయాలని చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆటోలో సుధాకర్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన స్నేహితుడు సైతం పరారయ్యాడని, ఈ నేపథ్యంలో మృతి పట్ల అనేక అనుమానాలున్నాయన్నారు. ఈ సందర్భంగా 1 టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ రఘు యొక్క ఆటోలోనే అతని స్వగ్రామమైన పాచిగుంటకు పంపించినట్టు, అప్పటికీ అతను అపస్మార స్థితిలోనే ఉన్నట్లు, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత సుధాకర్ యొక్క చనిపోయిన మృతుని సుధాకర్ యొక్క బంధువులు గుర్తించి అదేవిధంగా అట్టించట్లే అదే ఆటోలోనే హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టు, తూకుంట్రం ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత కూడా అతనికి ఆల్మోస్ట్ అప్పటికే పల్స్ డౌన్ అయిపోయింది, ఎటువంటి జీవం లేదని చెప్పడంతో మళ్ళీ తదుపరి ఇంకా ఏమైనా ఫలితం ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తర్వాత అప్పటికే చనిపోయినాడని నిర్ధారించడంతో డాక్టర్లు ఈ మృతుని యొక్క భార్య మంజుల మరియు వాళ్ళ బంధువులు సుధాకర్ని. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రీపోలింగ్ జరిగిన పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశ మహిళలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించి ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి. తిరుచానూరులో బంగారు తిరుచుపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ పద్మావతి అమ్మవారు శాస్త్రోక్తంగా అర్చన, అభిషేకాది కార్యక్రమాలు. బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూపులు ఏర్పాటు చేయండి. బూత్ లెవెల్ అధికారులకు ఎన్నికల విధులపై శిక్షణా కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్. ధాన్యం బస్తాలు లేక వెలవెలబోతున్న శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ ప్రాంగణం. కార్మికులకు ఉపాధి కరువు, ప్రశ్నార్థకంగా మారిన లక్ష్యం మేరకు ధాన్యం ఉత్పత్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.